హలో గైస్, ఒక నార్మల్ రా డేటాని మీకు కావాల్సిన ఫార్మెట్లో చేంజ్ చేసుకొని జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో కంప్లీట్ డేటా చేంజ్ అయ్యి అదే డేటాని మెయిల్లో అటాచ్మెంట్ ద్వారా కూడా యాడ్ చేసుకొని మనం రిపోర్ట్గా కూడా షేర్ చేయొచ్చు రెగ్యులర్ బేస్. లెట్స్ సీ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోడూర్ సాయి టెక్ టిప్స్. మనం చాలా రియలిస్టిక్ ఆటోమేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా మాన్యువల్ యాక్టివిటీ చేస్తుంటారో, I mean regular sales report or work status, management team report, or whatever reports we are sending daily, okay, those reports we can automate using a VBA script. Still, most of the organizations lo Excel reports అనేవి manual గానే సెండ్ చేస్తున్నారు. If we want to calculate something, any report, stat report or accuracy report or whatever reports we are doing, those reports also we are doing manually only. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మాన్యువల్లీ ఆటోమేషన్ చేసుకుంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ కంప్లీట్ ఆటోమేషన్ సెటప్ అనేది మనకి ఎలాంటి పెయిడ్ టూల్స్ అనేవి కూడా అక్కర్లేదు, కంప్లీట్గా ఫ్రీగానే చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్సెల్ ఉంటే చాలు. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మాన్యువల్గా అనేది టాస్క్ చేయకండి. ఎలాంటి రిపోర్ట్స్ అయినా సరే ఆటోమేషన్ ప్రాసెస్ చేసి షార్ట్అవుట్ చేయండి. VBA స్క్రిప్ట్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను నా ఛానల్లో చెక్ చేయండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. సో బిఫోర్ గోయింగ్ టు ద స్టెప్, యూ జస్ట్ ఎనేబుల్ ద ఈమెయిల్ యాప్ పాస్వర్డ్. నేను జీమెయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా myaccount.google.com యాప్ పాస్వర్డ్స్లోకి వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. చాలామందికి డౌట్ రావచ్చు, అవుట్లుక్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఏం యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. యాప్ పాస్వర్డ్స్ అనేది అవుట్లుక్ వాళ్ళు క్రియేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీ పాస్వర్డ్ అనేది VBA స్క్రిప్ట్లో ప్లేస్ చేస్తే చాలు. నేను జీమెయిల్ బేస్డ్ అథెంటికేషన్ చేస్తున్నాను కాబట్టి యాప్ పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేసుకొని ఆ స్పెసిఫిక్ పాస్వర్డ్ అనేది నేను VBA స్క్రిప్ట్ లెవెల్లో యూజ్ చేస్తున్నాను. ఓకేనా, మీకు అవసరం లేదు, డైరెక్ట్గా మీరు యూజ్ చేయొచ్చు. ఈ కంప్లీట్ సెటప్ అయిపోయాక ఇక్కడ నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నా సేల్స్ బై టార్గెట్ పర్సెంటేజ్, మచ్ ఈచ్ యూజర్ అచీవ్డ్ దిస్ మంత్ అనేది నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రిపోర్ట్ అనేది సెండ్ చేయాలి. సో ఇక్కడ నేను ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మాన్యువల్గా చేయాలనుకోవట్లేదు, స్క్రిప్ట్ లెవెల్లోనే చేయాలి. స్క్రిప్ట్ అనేది నేను స్పెసిఫిక్ నేమ్తో సేవ్ చేసుకున్నాను. అలాగే సమ్ వేరియబుల్స్ కూడా వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఐ వాజ్ పాస్డ్ హియర్. ఇక్కడ నేను జీమెయిల్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ కూడా పాస్ చేశాను, లైక్ ఫ్రమ్ టు, అండ్ యాప్ పాస్వర్డ్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో అది కూడా ఇక్కడ పాస్ చేయాలి. అలాగే ఇక్కడ షీట్ నేమ్ కూడా మనం పాస్ చేయాలి. ఏ నేమ్తో మనం అయితే షీట్ క్రియేట్ చేసామో ఆ స్పెసిఫిక్ నేమ్తో షీట్ నేమ్ అనేది పాస్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఈ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్గా నా రిక్వైర్మెంట్ ప్రకారం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను స్పెసిఫిక్ పర్సన్కి డేటా రిపోర్ట్ అనేది సెండ్ చేయాలి ఎవ్రీడే. సో దానికి తగ్గట్టుగా నేను మెయిల్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే టార్గెట్ అచీవ్మెంట్ ఎంత పర్సెంట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే నాకు ఫార్మెట్ అనేది టేబులర్ ఫార్మెట్లో కావాలి, అండ్ హెడర్ లెవెల్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ కావాలి, అండ్ టెక్స్ట్ అనేది రెడ్ కలర్లో కావాలి. అలాంగ్ విత్ దట్ సబ్జెక్ట్ లైన్ యాడ్ అవ్వాలి, అండ్ బాడీ కూడా ఏం మెసేజ్ పాస్ చేయాలి బాడీలో కూడా అనేది కూడా నేను ఇదే స్క్రిప్ట్లో యాడ్ చేసుకొని అండ్ జీమెయిల్ రిలేటెడ్ సమ్ కాన్ఫిగరేషన్స్ అనేది నేను దీంట్లో సెట్ చేశాను. అలాగే నాకు ఈ ఏదైతే ఎక్సెల్ మనం క్యాలిక్యులేట్ చేసామో అటాచ్మెంట్ కూడా అటాచ్ అవ్వాలి. ఓకే, అండ్ వన్స్ అటాచ్ అయ్యి కంప్లీట్గా సెట్ అయ్యాక, నేను కంప్లీట్గా సెండ్ అయ్యాక మనకి మెసేజ్ కూడా ట్రిగ్గర్ అవుతుంది, ఈమెయిల్ ఈజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని. కంప్లీట్ సెటప్ అయిపోయాక మనం 2 వేస్లో రన్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా స్క్రిప్ట్ లెవెల్లోనే మనకి రన్ అనే ఆప్షన్ అనే ఐకాన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ డీబగ్ కిందన రన్ అనేది ఉంది, ఎలా అయినా రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫంక్షన్ ఎనేబుల్లో లేకపోతే ఫంక్షన్ ఆల్ట్ F8 క్లిక్ చేస్తే ఇక్కడ ఏ నేమ్తో స్క్రిప్ట్ సేవ్ చేసామో దాని నేమ్తో కనిపిస్తే దాన్ని రన్ అని క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూస్తే కంప్లీట్ డేటా అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోయింది. మనకి ఈమెయిల్ కూడా సెండ్ అయిందనే పాపప్ కూడా మనకి చూపించింది. అలాగే మన రిక్వైర్మెంట్ ప్రకారం కంప్లీట్ డేటా అనేది ప్రిపేర్ అయింది. ఇక్కడ ఇప్పుడు మనకి అసలు మెయిల్ ట్రిగ్గర్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఎస్, మెయిల్ కూడా ట్రిగ్గర్ అయింది. ఈ మెయిల్ కూడా మనం కంప్లీట్గా ఎలా అయితే కస్టమైజ్ చేసుకున్నామో అదే విధంగా రిపోర్ట్ అనేది ట్రిగ్గర్ అయింది. మీరు కూడా ఇలాంటి మాన్యువల్ వర్క్ రెగ్యులర్ బేస్లో చేస్తున్నట్లయితే ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్ డూ ద ఆటోమేషన్ ప్రాసెస్. ఓకే, వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, అందులో VBA అనేది బెటర్. ఎందుకు అంటున్నానంటే
దీనికి స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ VBA itself completely create whatever requirement we have, it will send through a mail. ఇదే స్క్రిప్ట్ రెగ్యులర్గా స్పెసిఫిక్ టైంలో సెండ్ అవ్వాలి అనుకునేటప్పుడు టాస్క్ షెడ్యూలర్స్ అనేది క్రియేట్ చేయండి. టాస్క్ షెడ్యూలర్ వీడియో ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను మన ఛానల్లో, షార్ట్ వీడియో, యూ కెన్ గో అండ్ వాచ్. అలాగే ఇక్కడ జస్ట్ నేను ఎగ్జిస్టింగ్దే చూపిస్తున్నాను, ప్రజెంట్ డిజేబుల్ చేస్తున్నా. సో ఎనేబుల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ పాస్ చేసి స్పెసిఫిక్ VBA స్క్రిప్ట్ ఎక్కడ ఉందో ఆ స్క్రిప్ట్ యొక్క పాత్ అనేది పాస్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, SQL నుంచి మేము డైరెక్ట్గా షేర్ చేస్తున్నాం స్పెసిఫిక్ రిపోర్ట్స్ అని. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు, అది కూడా పాసిబుల్ ఉంది. కాకపోతే అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటే ఉండొచ్చు, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ బేస్. మీకు యాక్సెస్ ఉంటే డైరెక్ట్గా సెటప్ చేసుకొని చేయండి. లేదు అనుకుంటే SQLలో రన్ చేసి ఎక్సెల్లో వేసుకొని ఇలా ఆటోమేట్ చేయడం కూడా ఒక విధంగా చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ సెటప్ కావాలంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే SQL ప్లస్ ఎక్సెల్ ప్లస్ VBA లెవెల్లో కావాలంటే జస్ట్ కామెంట్. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.